ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను. ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కడపలో బల ప్రదర్శనకు షర్మిల ప్లాన్. అందరూ అనుకున్నట్టే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారథి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు గురించి అధిష్టానం పెట్టుకునే అంచనాలను అందుకోవడం ఆమెకు ఇప్పుడు కత్తి మీద సాము. అందుకు ఆమె చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితం దక్కుతుందో లేదో తెలియదు. అందులో మొదటి అడుగుగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు అపారమైన బలం ఉన్నది అని నిరూపించుకునే ప్రయత్నంలో పడుతున్నారు. ఇంట గెలిచి రచ్చగెలవాలనే సాంప్రదాయ పద్ధతినే పాటించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్లోని తనకంటే సీనియర్లు అయిన నాయకులు కూడా పీసీసీ సారథిగా తన నాయకత్వాన్ని ఆమోదించి లొంగి నడుచుకోవాలంటే పెద్ద స్థాయిలోనే బల ప్రదర్శన అవసరం అని ఆమె అనుకుంటున్నారు. అందుకోసం తమ కుటుంబానికి పట్టున్న కడప జిల్లాని బల ప్రదర్శనకు తొలి వేదికగా మార్చుకోబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. పీసీసీ సారథిగా బాధ్యతలు స్వీకరించే ముందు వైఎస్ షర్మిల తొలుత ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ఆర్ సమాధిని దర్శించుకుని ఆయనకు నివాళి అర్పించి తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. ఆ సందర్భంలో కడపకు వచ్చినప్పుడే భారీ స్థాయిలో బల ప్రదర్శన, విమానాశ్రయంలోనే భారీ ఎత్తున స్వాగతం, వందల వాహనాలు, వేల కొద్ది అభిమానుల సందోహంతో ప్రదర్శనగా ఇడుపులపాయకు వరకు వెళ్లడం వంటివి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కడప జిల్లాకు చెందిన వారే. కడప జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ మొత్తం జగన్ వెంట వెళ్ళిపోయినప్పటికీ ఇంకా ఆనవాళ్లుగా మిగిలిన వారు కొందరున్నారు. వారందరినీ కూడా బల సమీకరణలో కలుపుకుంటున్నారు. అలాగే కేవలం కడప జిల్లా నుంచి మాత్రమే కాకుండా ఈ సందర్భంలో పొరుగున ఉన్న చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేయడానికి ఊహారచన సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే షర్మిల కడపకు వచ్చే సందర్భమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవ స్థితి రాబోతున్నదని అభిప్రాయం కలిగించేలా ఉండాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఒక కార్యక్రమానికి జన సమీకరణ పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ ఎన్నికల్లో విజయం అంత ఈజీగా దక్కుతుందా అనేది ప్రజల సందేహం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి.